కొండాపూర్ శ్రీరామ్ నగర్ ఎన్ఎస్ హోమ్ కో లివింగ్ హాస్టల్లో నిన్న 7:30 గంటల ప్రాంతంలో కొండాపూర్ పోలీసులు రైడ్స్ నిర్వహించారు. ఇందులో గంజాయి అమ్ముతున్నటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. కో లివింగ్ హాస్టల్స్ హైదరాబాద్లో కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కో లివింగ్ హాస్టల్స్ని రీసెంట్గా తరచూ చూస్తూనే ఉన్నాము. ఈ కొండాపూర్లోని ఎన్ఎస్ హోమ్ ఫీల్డ్తో ఉమెన్స్, మెన్స్ పీజీ కో లివింగ్ హాస్టల్ అనే బోర్డుని కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో దాదాపు వందల మంది అటు చదువుకుంటున్నటువంటి వాళ్ళు, జాబ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇందులో కలిసి కో లివింగ్ అమ్మాయి, అబ్బాయి కలిసి ఉండడానికి ఒక ప్రత్యేకమైనటువంటి హాస్టల్సే కో లివింగ్ హాస్టల్. గతంలో ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడా కూడా ఈ కో లివింగ్ హాస్టల్స్ అనేవి మనకు కనిపించేవి కాదు. అదర్ స్టేట్లో ఉన్నటువంటి వాటిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ కల్చర్ని రాను రాను స్ప్రెడ్ చేస్తున్నారు. దీనివల్ల కో లివింగ్ హాస్టల్లో ఉండేటువంటి అమ్మాయికి కావచ్చు, ఆ అబ్బాయికి వాళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటి ఐడి ప్రూఫ్స్ తీసుకోకుండానే వీళ్ళు జాయిన్ చేసుకోవడం వల్ల అసలు ఎవరు వస్తున్నారు హాస్టల్కి, ఎవరు వెళ్తున్నారు అనేది కనీస అవగాహన లేకుండానే డబ్బుల కోసమే వీళ్ళంతా కూడా ఇలాంటి హాస్టల్స్ని రన్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి. సార్ చెప్పండి, ఇలాంటి హాస్టల్స్ అనేది తరచూ చూస్తూనే ఉన్నాము, అసలు ఇక్కడ కల్చర్ కాదు ఇది, కానీ ఇలాంటి హాస్టల్స్ పుట్టగొడుగుల్లాగా రోజుకొకటి వస్తూనే ఉన్నాయి, ఏం చెప్తారు? మేము గత 6 నెలలుగా వీటి మీద మేము పోరాడుతూనే ఉన్నాం. జిహెచ్ఎంసీకి అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఆ రిప్రజెంటేషన్లో భాగంగానే మనం వచ్చి ఇక్కడ కొంచెం ఆక్యుపేషన్ ఉంటే రోడ్ ఆక్యుపేషన్ దాని వరకు చేసిపోయారు. ఈ కో లివింగ్ హాస్టల్స్ గురించి ప్రత్యేకంగా ఇది రిప్రజెంటేషన్ ఇచ్చాము. టౌన్ ప్లానింగ్కి కమిషనర్ గారు, మేడం గారును, టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారు ఇద్దరు కూడా నోటీసులు ఇస్తామని చెప్పున్నారు. నోటీసులు ఇస్తానని ఇష్యూ చేస్తామని చెప్పున్నారు. ఇవి బాగా ఎక్కువైపోయినాయి. కో లివింగ్ హాస్టల్స్ వరకు అయితే ఓకే, ప్లస్ కన్స్ట్రక్షన్ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ప్లస్ కో లివింగ్ హాస్టల్స్. కో లివింగ్ హాస్టల్స్ నథింగ్ బట్ డేటింగ్ సెంటర్స్ ఆర్ బ్రోతల్ హౌసెస్, ఏదైనా కావచ్చు. మాట అనకూడదేమో, ఐమ్ సారీ. బట్ దీంతోపాటు ప్రస్తుతం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉక్కుపాదంతో పనిచేస్తానంటున్న ఆ డ్రగ్స్ మాఫియాకు కూడా ఇయే కేంద్ర బిందువులు అవ్వటం విచారకరం. ఇప్పుడు కో లివింగ్ ఆర్ హాస్టల్ అనేది వచ్చిన బ్యాచిలర్కి ఎక్కడో ఒక చోట అకామిడేషన్ కావాలి కాబట్టి హాస్టల్ వరకు అకామిడేషన్ మాకు అభ్యంతరం ఉండదు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులను మేము సర్దు చేసుకుంటా పోతాం ముందరికి, వాటికి మేము సహకరిస్తాం. కానీ ఈ డ్రగ్స్ మాఫియాకి కేంద్ర బిందువు అవ్వటం అనేది భావితరాలకి కోలుకోలేని దెబ్బలు తగులుతూ ఉంటాయి. మనం ఒకసారి హాస్టల్ని కూడా చూడొచ్చు. అంటే ఎన్ఎస్ హోమ్ ఫీల్డ్స్ అని ఒక బోర్డుని ఏర్పాటు చేసి ఉమెన్స్, మెన్స్ పీజీ కో లివింగ్ హాస్టల్ అని చెప్తున్నారు. వాస్తవానికి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్న కనీసం డీటెయిల్స్ కూడా తీసుకోకుండా వాళ్ళు జాయిన్ చేసుకుంటారు అన్న ఆరోపణలు వస్తున్నాయి, వాస్తవమేనా? అదే మేము కూడా చాలామందికి చెప్తున్నాం, మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఇవ్వగలరా అంటే డీటెయిల్స్ కరెక్ట్గా ఉండవు. వీళ్ళ దగ్గర డీటెయిల్స్లో వాళ్ళు కో లివింగ్ అనేది వైఫ్ అండ్ హస్బెండా, లేకపోతే ఎవరెవరో ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వాళ్ళ రిలేషన్ ఏంటి, ఒక అమ్మాయి అబ్బాయి వేరు వాళ్ళు ఇక్కడ కలిసి ఉంటున్నారంటే వాళ్ళిద్దరికి రిలేషన్ లేకుండా కలిసి ఉన్నారంటేనే మనకి అనుమానించాల్సిన పరిస్థితి. ఇవాళ సేమ్ వాళ్ళు ఉండొచ్చారు, లేకపోతే కంటిన్యూషన్గా వాళ్ళే ఉంటున్నారు, వేరే వాళ్ళు ఉంటారు కూడా మనకి తెలియదు. ఇవాళ ఒకరు ఉండొచ్చు, రేపు ఒకరు ఉండొచ్చు. సుప్రీంకోర్టులో ఏదో చిన్న జడ్జిమెంట్ని మూలంగా తీసుకొని వీళ్ళు ఈ విధంగా చేస్తామంటాం బాధాకరం. అసలు వీళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉండవు, వీళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉంటున్నారు వాళ్ళు. చెప్పండి, అంటే ఏ టైంకి తెలిసింది ఇందులో గంజాయి అమ్ముతున్నటువంటి వాళ్ళు ఉన్నారని పోలీసులకు సమాచారం ఎవరు? అది తెలియదమ్మా, వాళ్ళే ఏమన్నా ఎంక్వైరీ ద్వారా వచ్చారో ఏమో తెలియదు. ఇక్కడికి వచ్చినాక పంచనామా విషయంలో ప్రెసిడెంట్ మిగతా సభ్యుల్ని పిలిచినప్పుడు మా వాళ్ళు అటెండ్ అయ్యారనమాట. మేము జనరల్గా జిహెచ్ఎంసీకి ఇచ్చింది ఏంటంటే హాస్టల్స్ గురించి అనమాట. ఒక 200 మీటర్స్ లోపల 7-8 హాస్టల్స్ ఉన్నాయన్నమాట ఒక్కొక్క వీధిలో. ఈ విధంగా హాస్టల్స్ పెరిగిపోయి రెసిడెంట్స్ ఉండటానికి వీల్లేని విధంగా ఉన్నాయి. పైపెచ్చి ఏంటంటే రోడ్డు ఎంక్రోచ్ చేసేసి అటు హాస్టల్ ఇటు హాస్టల్ ఉన్నప్పుడు 30 ఫీట్ రోడ్డు 10 ఫీట్ రోడ్డు కింద మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మేము రెసిడెంట్స్గా ఈ బాధను మేము చెప్పుకోవడానికి పోయినప్పుడు హాస్టల్స్ ఎంక్రోచ్మెంట్స్ ఇవి తీసేయాలని మేము పోతే పుండు మీద కారంలాగా గంజాయి దొరికేటువంటి పరిస్థితికి వచ్చిందనమాట. హాస్టల్స్ కో లివింగ్ సంస్కృతి థాయిలాండ్, గోవా ఎక్కడికి పోయే పని లేదు, కాలనీలోనే చూపిస్తామనే పరిస్థితి తీసుకొచ్చారనమాట. దీని మీదనే సఫర్ అవుతూ ఉన్నాం అన్నమాట. సరే, ఎగ్జాక్ట్లీ చెప్పండి, ఎందుకనంటే ఈ కో లివింగ్ హాస్టల్స్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు, అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు. రేపటి రోజు ఏదైనా ప్రాబ్లం జరిగే అవకాశం ఉంటుంది. ఈ కాలనీలంతా కూడా రెసిడెన్షియల్ జోన్గా కనిపిస్తుంది, ఏం చెప్తారు? ముఖ్యంగా చెప్పాలంటే బిగ్ టీవీ
ఎలక్ట్రానిక్ మీడియా నుంచి మీరు మా కాలనీకి వచ్చి మా బాగోగుల గురించి వచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ జరిగేటువంటి అసంఘటిత కార్యక్రమాలు ఏదైతున్నాయో దాన్ని అడ్డుకట్ట చేసేందుకు శ్రీరామ్నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మొదటి నుంచి కృషి చేస్తుంది. దానిలో భాగంగా నిన్న జరిగినటువంటి ఇష్యూ కానివ్వండి, ఇక్కడ చుట్టుపక్కల మీరు ఇదివరకు చేసినటువంటి రికార్డింగ్ కానివ్వండి, జిప్టో కానివ్వండి, రోడ్స్ ఎంక్రోచ్మెంట్ కానివ్వండి, హాస్టల్స్ యొక్క పరిస్థితి కానివ్వండి, మీరు చాలా బాగా స్పందించారు. మాతో సహకరించినందుకు ఇక్కడ కోలివింగ్ హాస్టల్స్ అనేది అది ఒక దుర్మార్గమైన ఆలోచన. ఈరోజు దేశం ఏ పరిస్థితికి పోతుంది, ఏమవుతుంది, యువత తరం ఎటుపోతుంది అనేది తెలియనటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉద్యోగాలు చేసుకొని బతికి తెలంగాణలో స్థిరపడాలే తప్ప ఇటువంటి కార్యక్రమాలకు ఉసుకెళ్ళిపోయేందుకు ఈ గంజాయి దందాలు ఇప్పుడు సీజ్ చేసినటువంటి గంజాయి దందాలు, అసంఘటిత కార్యక్రమాలు, ఇట్లా హాస్టల్స్ కోలివింగ్ అంటారు. ఆమె ఎవరో తెలియదు, ఈయనెవరో తెలియదు. ఇక్కడ రూమ్ ప్రొవైడ్ చేస్తారు. అకామిడేషన్ ఏంది, ఓనర్ ఎక్కడో ఉంటాడు, ఓ 5 కోట్ల 10 కోట్ల బిల్డింగ్ కట్టుకుంటాడు, వాడికి రెంట్కి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇచ్చే టెనెంట్కు ఆయన యొక్క స్టాటస్ ఏంది, ఆయన ఏం బిజినెస్ చేస్తాడు అనేది అజమాయిషీ లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏదైనా కంప్లైంట్ అయినప్పుడు స్పందిస్తాను. మీడియా అంటే మాకు ఎప్పుడంటే అప్పుడు సహకరిస్తున్నారు. కాబట్టి ఇటువంటి కోలివింగ్ కల్చర్స్ను పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతిని కాపాడాలని మేము విన్నవించుకుంటాం. సార్ చెప్పండి, వాస్తవానికి తల్లిదండ్రులు చాలా నమ్మకం మీద పిల్లల్ని సిటీకి పంపిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి వేరొక అబ్బాయితో అమ్మాయి ఉండడం కానీ, అమ్మాయి మ్యారేజ్కి ముందు అబ్బాయితో ఉండడం, ఇలా ఉన్నటువంటి విషయాలు వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలుస్తాయా? ఇదంతా ఇంటర్నల్గా జరుగుతూ ఉంటుందంట. డెఫినెట్గా ఇది మాత్రం మంచి సాంప్రదాయం కాదమ్మా. వాళ్ళు మరి తెలిసి చేస్తారో తెలియకుండా చేస్తారో తెలియదు. మరి తల్లిదండ్రులకి కనెక్షన్ అనేది ప్రశ్నార్థకమే. కానీ మాకు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇక్కడ కాలనీలో రిటైర్మెంట్ అయిన తర్వాత ఇక్కడ పీస్ఫుల్గా చక్కగా బొటానికల్ గార్డెన్ ఉంది, వాకింగ్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఇల్లు కట్టుకొని ఉన్నాము. 5-6 సంవత్సరాల నుంచి హ్యాపీగానే ఉంది. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి పరిస్థితి కంప్లీట్గా సినారియో మారిపోయింది. ఇటు మరి ఈ హాస్టల్ సంస్కృతి రావటం వల్లనే ఇట్లాగే జరుగుతుంది. మేము గంజాయి దాకా పోలేదు, కానీ ఈ కోలివింగ్ గురించి, పార్కింగ్ ప్రాబ్లమ్స్ గురించి, ఈవినింగ్ ఆడవాళ్ళు నడవటం ఇబ్బందిగా ఉంటుందని ఆలోచించాం. కానీ గంజాయి కూడా దొరికిందంటే అది ఎంత తీవ్రమైన పరిస్థితి అనేది మాకు ఇప్పుడు అర్థమవుతుంది. మేము కూడా మా అసోసియేషన్ తరఫున ఇంకా మా ప్రతిఘటనని తీవ్రతరం చేసి ఇంకా కొత్తగా ఇక హాస్టల్స్ అనేవి రాకుండా మేము అధికారులని గట్టిగా అడుగుదాం అనుకుంటున్నాం. అంటే వాస్తవానికి ఇక్కడంతా రెసిడెన్షియల్ జోన్ కనిపిస్తుంది, ఫ్యామిలీస్ ఉంటాయి. ఈవినింగ్ అయితే ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? ఆల్రెడీ మీ అందరినీ చూస్తే రిటైర్డ్ ఎంప్లాయీస్లో ఉన్నారు, ఒక పీస్ఫుల్ లైఫ్ని కోరుకుంటారు, బయటికి వస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంటుంది ఇక్కడ? ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్ అమ్మా. దీంట్లో అసలు హాస్టల్ పెట్టడం అన్నదే తప్పు. ఇప్పుడు పెట్టిన తర్వాత ఏదో నార్మల్గా ఏదో హాస్టల్ పెడితే పిల్లలు కూడా సహాయం పడుతుంది కదా అని చెప్పి మేము కూడా కొన్ని రోజులు చూసి చూడనట్లు ఉన్నాం. కానీ అసలు మా ఇంట్లో ఆడపిల్లలే రావడం పోవడం కూడా ఇబ్బంది అయినప్పుడు మేము బయటకు వచ్చాం. కానీ ఇంత పెద్ద ఇది ఉంటుంది, గంజాయి తీసుకొచ్చి అమ్ముతారు, డ్రగ్స్ అమ్ముతారు అన్న విషయం మాకు తెలియదు. కానీ చాలా ఇబ్బందిగా ఉంది. మా పిల్లలు రాని కానివ్వండి, ఆడపిల్లలు తిరగని కానివ్వండి, ఆడవాళ్ళు ఏజ్డ్ వాళ్ళు కూడా తిరగాలంటే భయపడుతున్నారు. ఈ పిల్లలు ఏంటంటే అర్ధరాత్రులు ఏదో బైక్ల మీద పెట్టడము, ఇక్కడ మధ్యలో రోడ్ల మీద అంతా న్యూసెన్సే. కానీ అసలు నివాసయోగ్యంగా లేదు ఇక్కడ, ఆ విధంగా తయారైపోతుంది. దయచేసి మీడియా ద్వారా గవర్నమెంట్కు మా రిక్వెస్ట్ ఏంటంటే, ఎంత తొందరగా అయితే అంత తొందరగా హాస్టల్స్ తీయించేస్తే మేము హ్యాపీగా జీవించగలుగుతామని మా విజ్ఞప్తి. అదే చూస్తున్నాం కదా, ప్రస్తుతం చూసుకోవచ్చు ఈ హాస్టల్లోనే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ హాస్టల్ని రన్ చేస్తున్నారు. ఈ కోలివింగ్ హాస్టల్స్, ఇదంతా రెసిడెన్షియల్ జోను, ఆ హాస్టల్కే పర్మిషన్ ఉండదు. అలాంటిది కోలివింగ్ హాస్టల్ని పెట్టి చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఆ అసాంఘిక కార్యక్రమాలు జరిగేందుకు ఒక అడ్డాగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గాంజాయి దొరికింది, రేపు డ్రగ్స్ కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా కట్టడి చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు జీహెచ్ఎంసీ కావచ్చు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండే అవకాశం మాత్రం ఉంటుంది అని చెప్పేసి కాలనీ వాసులు చెప్తున్నారు.